జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు బై ఎలక్షన్ కోసం క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థిని కూడా ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే దాదాపుగా టికెట్ ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చావోరేవోగా మారింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాడర్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఉప ఎన్నికకు షెడ్యూల్ కూడా రాకముందే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను కేటీఆర్ అనధికారికంగా ప్రకటించారు. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించుకునే బాధ్యతను ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దివంగత మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగించడానికి సునీత ముందుకొచ్చారని కేటీఆర్ అన్నారు. దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం, మనందరం కూడా బాధపడ్డం, అందరం కూడా ఇట్లెట్లా అని చెప్పి పరిశాన్ అయిపోయిన పరిస్థితి. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా ఇద్దరు పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకత్వం మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే గతంలో అదే సెంటిమెంట్ తో టికెట్లు ఇచ్చిన దుబ్బాక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బోల్తా పడింది. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా ఆ రెండు చోట్ల ఓడిపోయింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దాదాపు ఖరారైన భావిస్తున్న మాగంటి సునీతకు బీఆర్ఎస్ ట్రైనింగ్ క్లాసులు ఇస్తోంది. డివిజన్ స్థాయి సమావేశాల్లో ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మాగంటి గోపీనాథ్ సంతాప సభల్లో సునీత దండం పెట్టి కూర్చునేవారు. అయితే ప్రస్తుతం ఆమె ప్రసంగించే స్థాయికి వచ్చారట. కానీ సెంటిమెంట్ వర్కౌట్ కావాలంటే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులను సునీత ద్వారా ప్రజలకు చెప్పిస్తున్నారట. తనకు ఓటు వేసి గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తానో కూడా మాగంటి సునీతతో చెప్పించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందని సమాచారం. సునీత స్వయంగా చెబితేనే ప్రజలు రిసీవ్ చేసుకుంటారని అంచనా వేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే సునీతతో మాట్లాడించడం ద్వారా ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ప్రసంగాల విషయంలో ఆమె బలంగా తయారవుతారని బీఆర్ఎస్ నమ్ముతోందట. మరి బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.